ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనారూఢులై తిరుగుతున్నటువంటి ప్రదోష వేళలో సువాసిని పూజ చేయడం మరింత శ్రేయోదాయకం. భగవతికి పునఃపూజ జరుగుతుంది సాయంకాలం. ఆ సమయంలో ఆవిడ దర్బార్ తీరుస్తుంది. ఆవిడ దర్బార్ అంటే అందులో కూర్చోవడమే జీవితంలో అర్హత, అంతకన్నా గొప్పతనం ఏముంటుంది? ఆవిడ దగ్గర రాజోపచారాలు జరుగుతాయి, సంగీతం పాడతారు, వీణ వాయిస్తారు, వేణువు వాయిస్తారు, వాద్యం జరుగుతూ ఉంటుంది. అవి జరుగుతున్నప్పుడు మనం కూడా సభలో కూర్చోవడం అంటే అంతకన్నా భాగ్య విశేషమే ఉంటుంది ఇంకా జీవితంలో. కాబట్టి సువాసిని పూజ అనేటటువంటిది శారదా నవరాత్రుల్లో అంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి పూజ. ఇటువైపు ఉన్నటువంటి ఆచారం గురించి నేను ఎక్కువ ప్రస్తావన చెయ్యను, కానీ మీరు ఇప్పటికీ శారదా నవరాత్రుల్లో తమిళ దేశానికి వెడితే, నేను ఒకప్పుడు శారదా నవరాత్రులు వస్తున్నాయి అంటే పాడ్యమి లగాయితూ విజయదశమి పర్యంతము తమిళ దేశంలోనే ఉండేవాడిని. ఉండి శారదా నవరాత్రులు అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తుండేవాడిని. అక్కడ దేవాలయంలోకి వచ్చేటప్పుడే ఓ 4 కొత్త చీరలు, పసుపు కుంకం, గాజులు, పువ్వులు, జటాబంధనం ఇవి పట్టుకుని వస్తారు. ఏ పురుషుడు ప్యాంటు చొక్కా వేసుకురాడు, ఎవరైనా పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వస్తారు. ఎక్కడైనా సువాసిని కనపడగానే గబగబా వెళ్ళి అమ్మ ఒక్కసారి కూర్చోండి అని కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి సిగలో పువ్వులు పెట్టి జటాబంధనం ఇచ్చి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పసుపు కుంకం చీర గాజులు ఇచ్చి నమస్కారం చేస్తారు. చిన్నపిల్లలు కనపడితే వెంటనే వాళ్ళకి ఏదో ఒక కానుక కుమారీ పూజగా చేస్తారు. చేసి నేను ఎన్నో సందర్భాల్లో చూసేవాడిని, పురుషులు కూడా కూర్చుని కీర్తనన్నా పాడుకుంటారు సంగీతం వస్తే, లేకపోతే కాసేపు భగవన్నామని చెప్పడమో భజన చేయడమో చేసి పెడతారు తప్ప అసలు సువాసిని పూజ కుమారీ పూజ చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు.